హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషోలో బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ హాట్గా సేల్ అవుతున్న కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త జ్యువెలరీ కలెక్షన్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉండే విధంగానే నేనైతే ఈరోజు కలెక్షన్ అంతా తీసుకొచ్చేసాను. మీరైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. మన ఛానల్లో అయితే మంచి ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీరైతే అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మీకు జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఈరోజు మాత్రం మీరైతే అసలు కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. మీరు ఈ జ్యువెలరీ రివ్యూస్ మొత్తం చూసారంటే మీ జ్యువెలరీ బాక్స్లోనైతే ఖచ్చితంగా ఈ జ్యువెలరీని అంతా యాడ్ చేసుకుంటారు. అంత సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ జ్యువెలరీ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ సెట్ వచ్చేసైతే నేను మంచి ట్రెండింగ్లో ఉన్న కంటే జ్యువెలరీ టైప్ నెక్ సెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ నెక్ సెట్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇవే బీడ్స్తో ఉన్న నెక్లెస్ని అయితే ఒకటి షేర్ చేశాను రీసెంట్ జ్యువెలరీ రివ్యూస్లలోనైతే. ఆ జ్యువెలరీ సెట్ కూడా బాగుందండి. సేమ్ ఇవే బీడ్స్ అయితే వచ్చేస్తాయి. అక్కడ వచ్చేసేమో సేమ్ లాకెట్ ఉంటుంది, కానీ సైడ్కు మనకు నెక్లెస్ ఉంటుంది కదా, ఆ టైప్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఈ సెట్ మాత్రం కంటే జ్యువెలరీ ఉంటుంది, ఆ టైప్లోనైతే ఉంటుంది. కానీ క్వాలిటీ అయితే సూపర్ అండి. ఇక్కడ వచ్చిన బీడ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లైట్ పిస్తా గ్రీన్ షేడ్లోనైతే ఇక్కడ బీడ్స్ వచ్చాయి. ఇవైతే మనకి మనులు అంటారు కదా, ఆ మనులతో అయితే అల్లకం వచ్చేసింది. షైనింగ్ అయితే ఎంత బాగుందో అండి, లుక్ అయితే సూపర్గా ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 770 రూపీస్ లోపు అయితే మనకి జ్యువెలరీ సెట్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్నైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, మన అరచేతిలో వెడల్పుగా అయితే ఉంటుంది. పెద్ద లాకెట్ అండి, మరి చిన్నది కాదు. ఇక్కడ చేతి మీద పెట్టినప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగానైతే నీట్గా ఉందండి. మంచి మ్యాట్ గోల్డ్ అండి, మరి రెడ్ గోల్డ్ ఉండదు, అలా అని మ్యాట్ ఫినిషింగ్లో కూడా లేదండి. మంచి షైనింగ్లో ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈ నెక్ సెట్ పెట్టుకుంటే మాత్రం హైలైట్గా ఉంటుందండి. ఇక్కడ లక్ష్మీమాత అయితే లోటస్లో కూర్చున్న విధంగా సైడ్కి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి. లుక్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇలా అరచేతి వెడల్పులో చూస్తున్నారు కదా, లాకెట్ అయితే పెద్దగా వచ్చేసింది. జ్యువెలరీ మరి వెయిట్ ఏమి ఉండదండి, మామూలు వెయిటే ఉంటుంది. ఇక్కడ సైడ్కి కూడా చూడండి, ఇలా పికాక్స్ వచ్చాయి. ఈ పికాక్లో కూడా రెడ్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది. సైడ్కి ఇలా మనులైతే ఒక 2 అల్లేసి ఉన్నాయి, అటు ఇటు అయితే ఉంటాయి. ఇక్కడ కంటే జ్యువెలరీ మోడల్ అన్నాను కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. పైన కూడా బీడ్స్ అయితే ఇవి అతికిచ్చినవి కాదండి, అల్లినవి. లుక్ అయితే సూపర్గా ఉందండి. ఇలాంటి సెట్స్ మనం బయట తీసుకోవాలంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. మనకి మీషోలోనైతే చాలా తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీతో వస్తుంటే ఇలాంటి సెట్లను ఎలా వదిలేసుకుంటాం. నేనైతే ఈ సెట్ని తీసేసుకున్నాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా కింది సైడ్కి వచ్చేసేసరికి గోల్డ్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి. బాల్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే వచ్చేసింది. ఈ థ్రెడ్నే ఉంచేసుకోవచ్చు. థ్రెడ్ కూడా మంచి క్వాలిటీతో వచ్చింది. జ్యువెలరీ సెట్ చూడండి, ఇలా పక్కన పెట్టినా కానీ ఎంత లుక్ ఉందో, సూపర్గా ఉందండి. మీరైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. ఈ సెట్ని అయితే కంపల్సరిగా తీసుకోండి. నేనైతే 2000% అయితే రికమెండ్ చేస్తాను. అంత మంచి క్వాలిటీతో అయితే ఈ సెట్ ఉంది. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే ఇంకా బెస్ట్గా ఉన్నాయి. నెక్ సెట్ వేసుకోకుండా కానీ సింగిల్గా ఈ బుట్టాలు పెట్టినా కానీ మస్తు లుక్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది అసలు. చెవులకు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం వెయిట్ అయితే ఉన్నాయండి ఇయర్ టాప్స్. ఒకరోజు పెట్టుకొని హ్యాండిల్ చేసేంత లేదు, కొంచెం వెయిట్ అయితే అనిపించాయి. కింద ఇలాంటి బీడ్స్ వచ్చి మొత్తం కూడా ఈ బుట్ట రావడం వల్ల కొంచెం వెయిట్ అయితే అనిపించింది. కానీ మంచి వెడ్డింగ్ వేర్ కలెక్షన్గా అయితే ఈ సెట్ని తీసుకోవచ్చండి. ఈ బుట్ట చుట్టూ కూడా ఇలా స్క్వేర్ షేప్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ వర్క్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా ఉందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ బీడ్స్ కూడా మనకి నెక్లెస్లో వచ్చాయి కదా, అవే మనులైతే అల్లేసి ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. మంచి క్వాలిటీ బటనే వచ్చేసిందండి. చక్కగా ఇవైతే నీట్గా వచ్చేసాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. జ్యువెలరీ అయితే సూపర్గా ఉంది. మంచి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీనే. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. నేను చూపించే ప్రతి జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అలాగే మీరు వీడియో చూస్తున్నప్పటికీ ఏదైనా జ్యువెలరీ సెట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ జ్యువెలరీనా సెకండ్ జ్యువెలరీనా అన్నది కూడా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే ఆ జ్యువెలరీస్ రీస్టాక్ అవ్వగానే నేనైతే మీకు లింక్స్ని సెండ్ చేస్తానండి. ఇక ఒకసారి డెమో పీస్కి కూడా వేసి చూపిస్తాను. మన నెక్కి వేసుకుంటే ఎలా ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.
క్వాలిటీ కానీ నెక్లెస్ లుక్ కానీ చాలా బాగుందండి. కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి. మనకి 800 రూపీస్ లోపే ఈ సెట్ వస్తుందండి. మీరైతే అస్సలు వదులుకోకండి. చూడండి, నెక్కు వేసుకుంటే ఈ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బుట్టలు కూడా చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి కదా. సైడ్కి వచ్చిన బీడ్స్ కానీ ఈ మొత్తం సెట్ కానీ లుక్ అయితే సూపర్గా ఉందండి. మంచి షైనింగ్తో ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. మీలో ఎవరైనా ఈ సెట్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ఇలాంటి కొత్తగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీస్ కానీ లేదా శారీస్ కానీ రివ్యూస్ వస్తూనే ఉంటాయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. డైలీ అప్డేట్ని మిస్ అవ్వకండి. మీకు కూడా ఇలాంటి నచ్చిన కలెక్షన్ ఏదైనా వస్తే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోవచ్చు కదా. అందుకనేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇక మీకు మీషో నుండి ఏవైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయితే మీరు సెండ్ చేసిన లింక్స్ కానీ కోడ్స్ కానీ నాకు రావడం లేదండి. మీరు అలాంటి ఏమైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి, పర్టికులర్గా మీ విష్ లిస్ట్లో పెట్టుకున్న జ్యువెలరీకి లేదా శారీ రివ్యూ చూసిన తర్వాత ఆర్డర్ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాటి లింక్స్ని కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఒకసారి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అయితే అవ్వండి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో ఫుల్ వీడియో రాకముందే అందులో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. జ్యువెలరీస్ కానీ శారీస్ ఏమైనా కొత్తగా వచ్చిన వాటిని నేను అక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు అక్కడ చూసి కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ని చేసుకోవచ్చు. ఇక సెకండ్ జ్యువెలరీ సెట్ వచ్చేసి కూడా బ్యూటిఫుల్ నెక్ సెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ సెట్ని అయితే మనం నెక్ సెట్గా వాడుకోవచ్చు లేదా మినీ హారంగా కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ బీడ్స్ చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో వచ్చాయండి. నేను ఇంత బెస్ట్ క్వాలిటీతో బీడ్స్ వస్తాయని అయితే అనుకోలేదు. మామూలుగా మనకి క్రిస్టల్స్ ఉంటాయి కదా, అలా వస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడ మంచి బీడ్స్ అయితే వచ్చాయండి. మనకి మనులు ఉంటాయి కదా, మీడియం సైజ్ మనులు అయితే వచ్చేసాయి. ఈ మనులు కూడా లాకెట్లో ఉన్నాయి. సైడ్ కూడా మొత్తం చైన్లో అవే వచ్చేస్తాయి. ఇక్కడ లక్ష్మీమాత అయితే లోటస్లో కూర్చున్న విధంగానే ఉంటుంది. చుట్టూ కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను. సైడ్కి ఇక్కడైతే మనకి 1 గ్రామ్ లాకెట్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చేసాయి. ఇక్కడ పికాక్ ఉంటుందండి. పికాక్ పైకి వచ్చేసేసరికి ఇలా మొత్తం కూడా స్టోన్స్తో ఫెదర్స్ ఉంటాయి కదా, ఆ విధంగానైతే ఇచ్చేసారు. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో ఉందండి. మ్యాట్ గోల్డ్లోనైతే ఈ లాకెట్స్ ఉంటాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఈ చైన్ వేసుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. సైడ్కి పికాక్స్ వచ్చాయి కదా, వాటికి కూడా పల్స్ అయితే అల్లేసి ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ వచ్చిన మనులు అయితే మంచి గ్రీన్ షేడ్లో వచ్చేసాయి. ఈ మనులు డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడ్లో మనులు ఉంటాయి. మధ్య మధ్యలో అయితే ఇలా గోల్డ్ బీడ్స్ కూడా వచ్చాయండి. మంచి గోల్డ్ షేడ్లోనే ఈ బీడ్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు ఇలాంటి ఒక్క సెట్ వేసుకుంటే చాలు, లుక్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇలాంటి బీడ్స్ పర్ల్స్ వచ్చిన చైన్స్నే వేస్తూ ఉంటానండి. మామూలుగా గోల్డ్ ప్యూర్ మొత్తం గోల్డ్గా వస్తాయి కదా, అలాంటి ఫినిషింగ్ ఉన్నాయైతే ఏమేయను. ఇలాంటివే మంచి లుక్ అయితే వస్తుందండి ఏ శారీస్ మీదకైనా. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా మనకి లాకెట్లో లక్ష్మీమాత వచ్చింది కదా, అదే విధంగానైతే ఇక్కడ ఇయర్ టాప్స్ వచ్చాయి. చుట్టూ కూడా బీడ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ మెరూన్ షేడ్లోనైతే బీడ్స్ ఉంటాయి. ఇక్కడ పైన కూడా పికాక్ ఉన్న డిజైన్ అయితే వచ్చేసింది. కిందనేమో మనకి మనులు ఉన్నాయి కదా, అదే మనులు పల్స్తో అయితే అల్లకం అయితే వచ్చేసిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. పెద్దగా వచ్చేసిందండి, చూస్తున్నారు కదా. మన చెవుకి దగ్గరగా కూడా ఉండదు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నీట్గా ఉంది. క్వాలిటీ సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక ఇయర్ టాప్స్ అయితే మరీ వెయిట్ అయితే ఏం లేవండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ముఖ్యంగా కిడ్స్కి అయితే ఈ సెట్ చాలా బాగుంటుంది. లేదా మీరు పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కట్టినప్పుడు సింపుల్గా ఒక నెక్ సెట్ వేయాలంటే ఇది ఒక్క సెట్ వేశారంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెక్ సెట్ని అయితే డెమో పీస్కి వేసి అయితే నేను చూపిస్తానండి మన నెక్కి ఏ విధంగా ఉంటుందనేసి. క్వాలిటీ చాలా బాగుందండి. మరొక విషయం నేను ఇందులో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చిన బీడ్స్ లైన్స్ ఉన్నాయి కదా, మొత్తంగానైతే 6 లైన్స్ అలా వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసింది. ఈ థ్రెడ్ మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి థ్రెడ్ నుంచేసుకున్నా పర్లేదు, చక్కగా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నెక్కు వేసుకుంటే ఈ విధంగా
లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. క్వాలిటీ చాలా బాగుంది. నేనేమో ఇక్కడ డెమో పీస్కి పైకి పెట్టాను కదా, లాకెట్స్ సైడ్కి వచ్చినాయి, పైకి వెళ్ళాయి కదా, మీరు ఇంకొంచెం కిందికి సెట్ చేసుకోవచ్చండి. నెక్ పీస్ వేరేది ఏమైనా గోల్డ్ టైప్ది వేశారంటే ఈ సెట్ని మనం మినీ హారంగా కూడా వాడుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి పేరప్ చేసి చూడండి. ఓవరాల్గా చూపించిన ఈ సెట్ కూడా సూపర్గా వచ్చేసింది. నేను చూపించే ప్రతి జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. మీరు చూసేటప్పటికి జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీ సెట్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. కలెక్షన్ నచ్చినప్పుడు ఒక లైక్ అయితే చేయొచ్చు కదండి. అలాగే మీరు డైలీ ఇలాంటి కొత్త జ్యువెలరీ రివ్యూస్ చూడాలి, శారీ కలెక్షన్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఈ మధ్యలో కొత్తగా వస్తున్న జ్యువెలరీ సెట్స్ అండి. మంచి విక్టోరియన్ జ్యువెలరీ సెట్ని అయితే నేను తీసుకొచ్చేసాను. ఈ జ్యువెలరీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. ముఖ్యంగా అయితే ఆర్డర్ని చేసేటప్పుడు నేనైతే అనుకోలేదండి ఇంత బెస్ట్ క్వాలిటీతో ఈ సెట్ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. లాకెట్ మామూలుగా ఇప్పుడు మనకి పిక్స్లో చూపిస్తారు కానీ వచ్చేటప్పటికి స్టోన్స్ క్వాలిటీ అన్నది మామూలుగా ఉంటుంది కదా, అలానే వస్తుందని అయితే ఆర్డర్ని చేశాను. కానీ అనుకున్న దానికంటే చాలా తేడాగా వచ్చేసింది. ది బెస్ట్గా వచ్చేసిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మనకి విక్టోరియన్ లాకెట్స్ వస్తున్నాయి కదా, అదే లాకెట్ అయితే ఇక్కడ వచ్చేసింది. లాకెట్ కూడా చాలా పెద్దగానే ఉందండి, మరీ చిన్నగా అయితే రాలేదు, మంచిగా పెద్దగానే వచ్చేసింది. ఇక్కడ నేను అరచేతిలో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలా పెద్దగా వచ్చేసింది లాకెట్ అయితే. ఇందులో బీడ్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. క్యాటలాగ్లోనైతే నేను ఇక్కడ మంచి రాయల్ బ్లూ షెల్లోనైతే ఆర్డర్ని చేశాను. ఇందులో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్స్ని కూడా వీడియోలో యాడ్ చేస్తాను. లాకెట్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్గా ఉందండి. మొత్తం కూడా ఇక్కడ బీడ్స్ చూస్తున్నారు కదా, మంచి బీడ్స్ అయితే కింద అల్లేసి వచ్చాయి. అలాగే వీటి పైన మళ్ళీ కింద వచ్చేసేసరికి ఇలా పల్స్ అయితే అల్లేసి ఉన్నాయండి. స్టోన్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఎక్కడ ఒక స్టోన్ పోయినట్టుగా రాలేదు. మధ్యలో వచ్చిన పెద్ద స్టోన్ ఉంది కదా, అదైతే పర్పుల్ షేడ్లో ఉంటుంది. మనకి సైడ్ బీడ్స్ వచ్చేసేమో రాయల్ బ్లూ షేడ్లో ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మరొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ హుక్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ హుక్కి మనం ఈ బ్యాక్ సైడ్ కొండి కూడా పెద్దగా వచ్చిందండి. మరి లాకెట్కి అయితే అతుక్కొని పోలేదు. ఇలా తీస్తే కొంచెం పైకి అయితే వచ్చేస్తుంది. మీరు ఎన్ని వరుసల బీడ్స్ చైన్స్ అయినా వీటికైతే వేసుకోవచ్చండి. కొన్ని రోజుల వరకు అయితే ఒక 2-3 టైమ్స్ అయితే మనం ఇలా వేసిన తర్వాత లాకెట్ని వేరే చైన్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ అయితే ఈ లాకెట్కి ఉంది. చక్కగా వేరే వాటికి కూడా మనం మనులు కానీ, పల్స్ కానీ, లేదా స్పిన్నర్స్తో కానీ, పంప్కిన్ బీడ్స్తో కానీ ఇలాంటి చైన్స్ అయితే సెట్ చేయించుకుంటుంటాం కదా, అలా వాటికైతే ఈ లాకెట్ని సెట్ చేసుకోవచ్చండి. బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇలా 2 లైన్స్లలోనైతే మోనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ సూపర్గా ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్డే వచ్చిందండి, చైన్ అయితే ఏమీ రాలేదు. క్వాలిటీ చాలా బాగుంది. ప్రతి మోనాలిసా బీడ్ మధ్యలో మళ్ళీ వైట్ పల్స్ అయితే వచ్చాయండి. సూపర్గా ఉంది. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా క్యూట్గా సూపర్గా ఉన్నాయి. సేమ్ మనకి లాకెట్లో బీడ్స్ అల్లేసి ఉన్నాయి కదా, అదే విధంగా పైన కింద అయితే ఇలా వైట్ పల్స్ అల్లేసి ఉన్నాయి. మధ్యలోనేమో మోనాలిసా బీడ్స్ వచ్చాయి. మరి హెవీగా అయితే రాలేదు ఇయర్ టాప్స్, మీడియంగా ఉన్నాయి. మరి చిన్నగా కూడా లేవండి, మీడియంగా ఉంటాయి. ఇక్కడ మధ్యలోనైతే చెప్పాను కదా పర్పుల్ షేడ్లో స్టోన్ వచ్చేస్తుంది. చుట్టూ కూడా ఇలా స్టోన్ ఫిట్టింగే ఉందండి, మంచి వైట్ స్టోన్స్. అంతా కూడా విక్టోరియన్ ఫినిషింగ్లోనే ఈ ఇయర్ టాప్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చింది. నేను ఈ బటన్ని కూడా మీకు తీసి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ పల్స్ కానీ బీడ్స్ కానీ ఇలా కొంచెం లేసినట్టుంటే ఒక 2-3 టైమ్స్ ఇలా అనండి, చక్కగా సెట్ అయిపోతాయి. తర్వాత అయితే హ్యాంగింగ్ అవుతాయండి. ఫస్ట్ టైం కాబట్టి అల్లేసి ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా స్టిఫ్గా అయితే ఉంటాయండి. 2-3 టైమ్స్ మనం అలా అన్నామంటే చక్కగా హ్యాంగింగ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉంటాయి. ఇయర్ టాప్స్ కానీ, వచ్చిన లాకెట్, ఆ బీడ్స్ కానీ క్వాలిటీ సూపర్గా ఉందండి. నేను ఒకసారి డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మన నెక్కు వేసుకుంటే కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కొంచెం నేను ఎక్కువగా పట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ డెమో పీస్ మీద జారిపోతుందండి, అందుకనేసి ఇలా పట్టుకున్నాను. ఈ చైన్ లెంత్ వచ్చేసి అయితే 20 ఇంచెస్ ఉందండి. మీరు నెక్కి ఏదైనా చౌకర్ పెట్టినా కానీ ఈ సెట్ని అయితే మినీ హారంగా లేదా లాంగ్గా కూడా వాడుకోవచ్చు. అలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఇది ఒక్క చైన్ వేసినా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే ది బెస్ట్ అండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి.
మరి మీకు ఈ జ్యువెలరీ సెట్ నచ్చిందా? అయితే వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక ముందు ముందు కూడా మన ఛానల్లో కొత్త కలెక్షన్ అయితే చాలా రాబోతుందండి. బోలెడంత జ్యువెలరీ కలెక్షన్ని తెప్పించాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది. ఇక మన ఛానల్లో కూడా డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే చూడండి. మీకేమైనా కలెక్షన్ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక్కడ మరొక సెట్ వచ్చేసి అయితే బ్యూటిఫుల్ చౌకర్ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. పర్ల్ చౌకర్ సెట్ని అయితే తీసుకొచ్చానండి. ఈరోజైతే ఓపెన్ చేసిన ప్రతి జ్యువెలరీ నేనే ఉంచేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యానండి. అంత మంచి సెట్స్ అయితే వచ్చేసాయి. క్వాలిటీ చాలా బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. ఏ సెట్ అయినా అబ్బా ఇది బాగుంది పెట్టుకుంటే లుక్ సూపర్గా ఉందండి. అంత మంచి క్వాలిటీతో వచ్చేసాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఇక్కడ ఈ పర్ల్ చౌకర్కి వచ్చిన లాకెట్ని అయితే క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, క్యూట్గా వచ్చేసింది. లాకెట్ అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ అండి. మన గోల్డ్ జ్యువెలరీ పక్కన ఈ సెట్ని పెట్టామంటే ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ అని ఎవ్వరు అనరు, రియల్ గోల్డ్ అని అంటారు. అంత మంచి క్వాలిటీతో అయితే ఈ సెట్ వచ్చేసింది. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంది కదా, కింద సైడ్కి మొత్తం కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇలా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా సైడ్కి వచ్చేసాయి. కింద పల్స్ హ్యాంగింగ్ అవుతున్నాయి కదా. ఇక్కడ పల్స్ మరి చిన్నగా కాదండి, మీడియం సైజులోనైతే ఉంటాయి. ఈ సైడ్కి అయితే చౌకర్ అన్నాను కదా, ఈ సైడ్కి 3 లైన్లలోనైతే పల్స్ అయితే అల్లి ఉన్నాయండి. ఇక లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడేనండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అని చెప్తాను. ఈ ఒక్క సెట్టే కాదండి, ఈరోజు షేర్ చేసిన జ్యువెలరీ సెట్స్ అన్నీ కూడా మీషోలో ది బెస్ట్ కలెక్షన్ అండి. అంత మంచి క్వాలిటీతో ఉన్న జ్యువెలరీ సెట్స్ని ఈరోజు తీసుకొచ్చాను. ఇక ఈ చౌకర్కి బ్యాక్ సైడ్ అయితే చైన్ వచ్చేసిందండి. చైన్ కూడా పెద్దగా ఉంది. కొంచెం హెల్దీ నెక్స్ ఉన్న వాళ్ళకు కూడా చౌకర్ సరిపోతుంది. మీరు చౌకర్గానే కాకుండా నెక్ సెట్గా కూడా వాడుకోవచ్చు. కొంచెం కిందికి చైన్స్ పెట్టామంటే మనకి నెక్లెస్ టైప్ కూడా సెట్ అయిపోతుంది. ఇక ఈ చౌకర్కి అయితే క్యూట్ ఇయర్ టాప్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. రియల్ గోల్డ్ ఇయర్ టాప్స్ ఉన్నట్టే ఉన్నాయండి, ఏ మాత్రం తేడా లేదు. అంత మంచిగా వచ్చేసాయి. ఇక్కడ లక్ష్మీమాత చుట్టూ కూడా వైట్, గ్రీన్, రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద ఒక పర్ల్ అయితే హ్యాంగింగ్ అవుతుంది. మీరు డైలీ యూస్గా ఆఫీస్కి వెళ్ళేవారైనా సరే వీటిని డైలీ యూస్గా కూడా పెట్టేసుకోవచ్చు. అంత మంచిగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చింది. అంతా కూడా గోల్డ్ ప్లేటెడేనండి. నీట్గా ఉంది జ్యువెలరీ అయితే. జ్యువెలరీ కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ లోపే ఈ చౌకర్ సెట్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఒకసారి నేనైతే ఈ సెట్నంతా కూడా డెమో పీస్కి వేసి చూపిస్తాను. ఇక్కడ నెక్కు వేస్తే ఎలా ఉంటుందనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మీరు కొంచెం కిందికి దింపారంటే ఇలా నెక్లెస్ టైప్ అయితే పెట్టేసుకోవచ్చు. లేదు చౌకర్గా వాడుకోవాలి అంటే ఈ చైన్స్ ఉన్నాయి కదా, కొన్ని లింక్స్ని పైకి పెట్టామంటే చౌకర్గా కూడా సెట్ అయిపోతుంది. ఇంట్లో కిడ్స్ ఉంటే మాత్రం కంపల్సరిగా ఇది ఒక సెట్ అయితే తీసుకోండి. వాళ్ళ నెక్కి పెట్టినా కానీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. క్యూట్గా ఉంది. గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కాబట్టి లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ సెట్ నచ్చిందా? వెంటనే వీడియోకి అయితే ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి. ఇక మీకు మీషో నుండి ఎలాంటి జ్యువెలరీ రివ్యూస్ కావాలో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇదే లాస్ట్ జ్యువెలరీ సెట్ అండి. మీకు వీడియో లెంత్ అనిపిస్తుందేమో కానీ నేనైతే క్లియర్గా చెప్పాలని అయితే ప్రతి ఒక్క జ్యువెలరీ డీటెయిల్ని అయితే క్లియర్గా చెప్తున్నాను. మీరు వీడియోలో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆర్డర్ని చేసుకోవాలా వద్దా అనేసి. అందుకనేసి అయితే నేను మొత్తం కూడా డీటెయిలింగ్గా చెప్తాను. మామూలుగా ఒక వీడియోలో ఒక 10 జ్యువెలరీస్ అలా చూపించి పక్కకు పెట్టేశామంటే మీకు అర్థం కాదు. ఆర్డర్ని చేసుకున్న తర్వాత అరే మంచిగా రాలేదని అయితే మళ్ళీ రిటర్న్ చేస్తారు. మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. కాబట్టి నేనైతే ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఒక 2-3 నిమిషాలు ఎక్కువ టైం అయినా కానీ మీరు ఓపిక్గా చూడండి. చూసి నచ్చిన తర్వాతనే మీరైతే ఆర్డర్ని చేసుకోండి. మరొక విషయం అండి, కొంతవరకు ఏం చేస్తున్నారంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను కదా, వాటిని ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి అలాగే కిందికి వెళ్తే సేమ్ ఇవే చైన్స్ కానీ శారీస్ కానీ మీకు అవుపిస్తాయండి. మీరు అక్కడ ఆర్డర్ని చేసుకుంటారు. మళ్ళీ నాకు తేడాగా వచ్చింది, ఫ్యాబ్రిక్ మంచి రాలేదు, క్వాలిటీ మంచి లేదని అయితే కామెంట్ చేస్తారండి. నేను ఆర్డర్ చేసిన మీషో నుండి ఆర్డర్ చేసిన లింక్స్ని నేను ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు కూడా సేమ్ క్యాటలాగ్ నుంచి తీసుకున్నారంటే సేమ్ ప్రోడక్ట్స్ వస్తాయి. సమ్టైమ్స్ ఏమన్నా కలర్ చేంజ్ కావచ్చేమో కానీ సేమ్గానే ఉంటాయండి ఏ ప్రోడక్ట్ అయినా. ఇక ఈ నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని కూడా చూసేద్దాం. ఇక్కడ సెట్ అయితే చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఉందండి. ఆఫీస్ వేర్గా కానీ కిడ్స్కి కానీ సింపుల్గా ఫ్యాన్సీ శారీస్ కడతారు కదా, సింపుల్ జ్యువెలరీ సెట్ వేయాలంటే ఈ సెట్ అయితే సూపర్ అండి.
ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా లాక్ సిస్టంలోనైతే ఈ మనకి చైన్ ఉంటుందండి, ఇలా తీసైతే వేసుకోవాలి. మొత్తం కూడా ఈ చైన్ లెంత్ వచ్చేసి ఇక్కడ పల్స్ చైన్ వచ్చేసింది కదా 24 ఇంచెస్ అయితే ఉందండి. పెద్దగా ఉంటుంది, కొంచెం లెంతీగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సెట్ బాగుంటుంది. ఇక్కడ మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు నెక్కు పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ పల్స్ మధ్యలో అల్లేసి ఉంది కదా, అక్కడ ఆ హుక్కుని ఇలా సెట్ చేసామంటే మనకి ఎంత లెంత్ కావాలంటే అంత అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే ఇచ్చేసారు. అన్నీ కూడా టూలిప్ బీడ్స్ అండి. మనకి చైన్లో టూలిప్ బీడ్స్ వస్తాయి, ఇయర్ టాప్స్కి కూడా ఇవే వచ్చేస్తాయి. కింద అయితే చక్కగా చిన్న చిన్న పల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయి కదా, మనకి చైన్లో కూడా అలాగే టూలిప్ బీడ్స్ వచ్చి వాటి కింద అయితే పల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కొండిని కూడా చూస్తున్నారు కదా, పెద్దగానే ఉందండి. చక్కగా పెద్దవాళ్ళకి కానీ కిడ్స్కి కానీ ఈ సెట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ డెమో పీస్కి వేసి చూపించాను కదా, లెంత్ చాలానే ఉందండి, 24 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ నేనైతే ఒక 18 ఇంచెస్కి అయితే సెట్ చేసుకున్నాను. మనకి పల్స్ చైన్ ఉంది కదా, ఇందులోనైతే అన్ని హోల్సే ఉన్నాయండి. మీరు తీసి మీకు నెక్కి ఎంత అవసరం ఉంటే అంత అయితే పెట్టేసుకోవచ్చు. ఆ బెనిఫిట్ అయితే ఈ సెట్లో ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి, సింపుల్గా ఉంది. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది కదా, ఈ పల్స్ చైన్లోనే నేనైతే హుక్కుని సెట్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా కూడా హోల్సే ఉంటాయండి. చక్కగా ఇక్కడ ఈ హుక్కుని పెట్టుకోవడానికైతే వీలుగా ఉంది. ఒకవేళ మీది సన్నగా నెక్కున్నా కానీ లేదా కిడ్స్కి పెడుతున్నప్పుడు కానీ సెట్ చేసుకోవడానికైతే వీలుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తానండి. నేను ప్రైస్ కరెక్ట్గా ఎందుకు చెప్పడం లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్డర్ చేసినప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, తర్వాత అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఒకసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. కాబట్టి నేను ప్రైస్ చెప్పకుండా పిక్ని యాడ్ చేస్తున్నాను. ఆ పిక్లోనే ప్రైస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కదా, మీరైతే అక్కడ చూడండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్ అయినట్లున్నా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేశారంటే మీకు మొత్తం కూడా డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయండి. ఇక మీకు ఈ జ్యువెలరీ సెట్ నచ్చితే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ జ్యువెలరీ సెట్ని కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ని అయితే తీసుకొచ్చానండి. మంచి పర్ల్స్ హారాన్ని అయితే తీసుకొచ్చానండి. లాంగ్గానే ఉంటుంది ఇదైతే. మీరు ముందుగా చూశారు కదా పర్ల్ చౌకర్, ఆ చౌకర్కి అయితే ఈ హారాన్ని పేరప్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో కూడా ఎలా పేరప్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. ఈ జ్యువెలరీ క్యాటలాగ్లో కూడా సింగిల్ పీసే అవైలబుల్గా ఉందండి. కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ వైట్ పల్స్ ఉన్న హారం మాత్రమే అవైలబుల్గా ఉంది. నేను ప్రైజ్ని పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక ఈ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను అంత మామూలుగానే వస్తుంది అనుకున్నాను, కానీ ఈరోజు జ్యువెలరీస్ అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్కి మించి వచ్చాయండి. ఇంత మంచి క్వాలిటీతో వస్తాయని అయితే అస్సలు అనుకోలేదు. ఇక్కడ మొత్తం కూడా షుగర్ బీడ్స్తో అయితే ఈ హారం వచ్చేస్తుందండి. ఇక్కడ హారం కూడా సూపర్గా ఉంది. ఒక్కొక్క ఈ సైడ్కి వచ్చేసాయి కదా లైన్స్, ఈ లైన్స్ అయితే 12 లైన్స్ ఉన్నాయి. నేను అవి కూడా మీకు లెక్క పెట్టి క్లియర్గా చూపిస్తాను. ఇక లాకెట్ వచ్చి అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ కింద లాకెట్కి అయితే ఇలా గోల్డ్ మువ్వలే వచ్చాయండి, బీడ్స్ అయితే కాదు, మువ్వలే వచ్చేసాయి. మొత్తం కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసిందండి. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంది కదా, సైడ్కి అయితే 2 పికాక్స్ వచ్చాయి. కింద మొత్తం కూడా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయండి. క్వాలిటీ సూపర్గా ఉంది, డీటెయిలింగ్ కూడా నీట్గా ఉందండి. పైన వచ్చేసి ఒక పెద్ద గ్రీన్ స్టోన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, లాకెట్ కూడా పెద్దగా ఉంది, చిన్నగా అయితే ఏం లేదు. మన అరచేతిలో పెడితే అంత పెద్దగా వచ్చేసింది. మీరు చక్కగా రాణిహారంగానైతే ఈ సెట్ని వాడుకోవచ్చండి. సింగిల్గా ఇదొక్క సెట్ని వేసినా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు నావీ బ్లూ కలర్ శారీస్ లేదా బ్లాక్ శారీస్ అలా కట్టినప్పుడు కూడా ఆపోజిట్గా వేశారంటే లుక్ అయితే సూపర్గా కనిపిస్తుందండి. ఇంకా మీరు ప్లెయిన్ శారీస్ కట్టినప్పుడు కూడా ఇలాంటి హెవీ జ్యువెలరీ సెట్ వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లైన్స్ కూడా లెక్క పెట్టి చూపిస్తున్నాను చూడండి, 12 వచ్చేసాయండి మొత్తం కూడా. ఇక్కడ వచ్చిన బీడ్స్ అయితే షుగర్ బీడ్స్ అండి, పల్స్ అయితే కాదు, షుగర్ బీడ్స్ అంటాం కదా, చిన్న చిన్నగా ఉంటాయి బీడ్స్ అవి. జ్యువెలరీ మాత్రం లైట్ వెయిట్గా ఉంది, హెవీ లుక్ అయితే వచ్చేసిందండి. జ్యువెలరీ కాస్ట్ అయితే 450 రూపీస్ లోపే ఉంటుందండి, కానీ ఇంత హైలైట్గా వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఇందులో మధ్యలో సగం వరకు అయితే గోల్డ్ బీడ్స్ వచ్చాయి ఈ పల్స్ చైన్స్లలోనైతే. మొత్తం కూడా క్వాలిటీ సూపర్గా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే వచ్చేసింది, చైన్ ఏం రాలేదు. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ టాప్స్ కూడా పెద్దగా వచ్చాయండి. మరి పెద్దగా ఉండదు, అలానే చిన్న చిన్నవి కూడా కాదు, మీడియంగా వచ్చేసింది. ఇక్కడ లక్ష్మీమాత కూడా చూస్తున్నారు కదా, క్లియర్గా ఉంది. కింద మొత్తం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. కింద
3 మువ్వలు కూడా వచ్చాయండి. ఈ మువ్వలు కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. మరి స్టిఫ్గా ఏం లేవు. ఇయర్ టాప్స్ కూడా లైట్ వెయిట్గా ఉన్నాయండి. హెవీ వెయిట్ అయితే ఏం లేవు. ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు డైలీ వేర్గా కూడా ఈ ఇయర్ టాప్స్ని అయితే పెట్టేసుకోవచ్చు అండి. లుక్ అయితే సూపర్గా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ కానీ శారీ కానీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో ఉన్నవే నేను తీసుకొస్తాను. ఎందుకంటే నేను కూడా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే శారీస్ లేదా జ్యువెలరీనే నేను ఎక్కువగా తీసుకుంటాను. ఎక్కువ ప్రైస్ పెట్టయితే తీసుకోనండి. తక్కువ ప్రైస్లో బెస్ట్ లుక్ ఉండే విధంగానే చూసుకుంటాను. మన వ్యూవర్స్కి కూడా అదే విధంగా ఉండాలనేసి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ డెమో పీస్కి వేయడానికి వెంటనే జారిపోతుంది. లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి 24 ఇంచెస్కి ఎక్కువగానే ఉంది కానీ తక్కువ అయితే లేదండి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ చైన్ని పట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెంగానే నేను చూపిస్తున్నాను. ఒక 20 ఇంచెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని అయితే చూపిస్తున్నాను. మీరు మినీ హారంగా కానీ లేదా లాంగ్గా కానీ వాడుకోవచ్చండి. పెద్దగానే వచ్చేసింది. ముందుగా ఒక పాల్ చౌకర్ని అయితే మీకు షేర్ చేశాను కదా, ఆ చౌకర్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి. లుక్ హైలైట్గా ఉంది కదండి, చాలా బాగుంది. ఒక 1000 రూపీస్ లోపే మనకి సెట్ మొత్తం రెడీ అవుతుందంటే ఎవరు మిస్ అవుతారండి? మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ 2 సెట్లను తీసుకున్నారంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సింగిల్గా కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 సెట్స్ ఉన్నాయంటే మన దగ్గర హెవీ జ్యువెలరీ సెట్ అయితే ఒకటి ఉండిపోతుంది. మంచి బ్రైడల్ కలెక్షన్ కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. మీలో ఎవరికైనా ఈ సెట్ నచ్చితే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే పేరప్ చేసుకోవాలంటే వెంటనే ఈ జ్యువెలరీ సెట్స్ని అయితే ఆర్డర్ని చేసుకోండి. మన ఛానల్లో డైలీ అయితే కొత్త జ్యువెలరీ కలెక్షన్ వస్తుంది. ఇక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.